ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా ఏలేరు ప్రాజెక్టు నిండు కుండలా మారింది. అయితే పరిమితికి మించి వరద నీరు చేరుకోవడంతో దిగువ ప్రాంతానికి అయితే మాత్రం ఇప్పటి వరకు కూడా సుమారుగా 27,000 క్యూసెక్ల నీటినైతే మాత్రం దిగువ ప్రాంతానికి వదిలేశారు. దీంతో సుమారుగా అంటే 4 నియోజకవర్గాలకు సంబంధించి 10 మండలాల్లో 86 గ్రామాలపై ఈ ప్రభావం అయితే పడనుంది. ప్రస్తుతానికి మనం పిఠాపురం నియోజకవర్గం సంబంధించి పిఠాపురం మండలం కోలంక గ్రామంలో అయితే ఉన్నాం. ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ అయితే తిరుగుతున్నారు. అయితే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలా ఉన్నాయనే అంశం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కనుక సుమారుగా అంటే 4 నియోజకవర్గాల్లో కూడా వరద ఎఫెక్ట్ అయితే మాత్రం కనిపిస్తుంది. మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం. ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి సహాయ చర్యలు అందుతున్నాయి? ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం అన్ని రకాల సహాయాలు చేయడానికి సిద్ధంగా ఉంది, చేస్తున్నారు. రిహాబిలేషన్ సెంటర్లు ఈ కోలంలో కూడా పెట్టారు. ఎక్కడికక్కడ ఫుడ్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. రైతాంగం నష్టం అన్నది కొంచెం వరద దిగాక అసెస్మెంట్ చేయొచ్చు. కోలంకి చూసేసరికి శుభ్రంగా గ్రామం ఒకటే మిగిలింది. చుట్టూ 700 ఎకరాలు కూడా టోటల్గా ఇది అయింది. తర్వాత పశువులన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చినాయి. ఇప్పుడే కలెక్టర్ గారికి కూడా మాట్లాడుతున్నాం పశువుల దానా గురించి. పశువులకి దానా కూడా అరేంజ్ చేస్తారు. ఏదేమైనా ఇది చాలా దారుణం. ఏం చేతంటే ఈ గొరికండలో 3-4 గంటలు పడినాయి. అక్కడ మన రాపత్ దగ్గర ఒకటి, జోన్పిల్ దగ్గర ఒకటి, అలాగే నరసింహపురం దగ్గర ఒకటి, చాలా గంటలు పడినాయి. ఈ గంటలు పడడం వలన ఆ వరద అంతా కూడా ఇటు కొట్టుకు రావడం జరిగింది. ఏదైనా విపరీతమైన వర్షాలు పైన కుదరడం వలన ఏలేరు ప్రాజెక్టులోంచి అవుట్ఫ్లో వదలవలసి వచ్చింది. అసలు ఈ వరదలకు ముఖ్య కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారి మురుగు కాలువ ఉండాలి, ఏలేరు డ్రైన్కి ప్రతిసారి వరదలు వస్తున్నాయి, నష్టపోతున్నారన్న ఆలోచనతో ఏలేరు ఫేజ్ 2 అదే సొద్దుగడ్డ కొండ కాలువ ఆధునీకరణ పనులకి 170 కోట్ల నిధులు ఇచ్చారు. పనులు స్టార్ట్ చేసాం రావణకపేటలో. అటువంటి ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి రివర్స్ టెండరింగ్ పేరుతో రద్దు చేయడం జరిగింది. అదే ఉంటే ఈ పాటికి పూర్తవును అసలు చుక్క నీరు పిఠాపురం నియోజకవర్గంలోకి రాదు, అంతా సముద్రంలోకి నేరుగా పోను. అది కూడా డిజైన్ అని ఇంచుమించు 1,00,000 క్యూసెక్లు దగ్గర డిజైన్ చేశారు, అన్ని కాలువలో కలిపి సముద్రంలోకి వెళ్ళే విధంగా. దాన్ని జగన్మోహన్ రెడ్డి పాడు చేశారు. ఇదే కాదు, బుడమేర రావడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డే. అంటే ఒక ముఖ్యమంత్రి అన్న వ్యక్తి అన్ని రకాల డిపార్ట్మెంట్లని ఏమి నష్టం జరుగుతుంది, ఏం ఉపయోగం ఉంటుంది ప్రజలకన్నది ఆలోచన చేయాలి. ఆయన ఆలోచన చేసింది లిక్కర్ తప్పితే ఇంకో దాని మీద ఆలోచన చేయలేదు. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఎంత నష్టపోతున్నారు. ఇప్పుడు ఏలేరు కింద దగ్గర 800-900 కోట్లు ఈ పంట నష్టం ఉంటుంది. ఇవన్నీ ఎవరిస్తారు? అన్నీ అప్పులు చేసి పెట్టినాయి. అంటే ఒక దుర్మార్గుడి యొక్క తప్పుడు నిర్ణయం వలన ఈరోజు పిఠాపురం బాధపడతాం. ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, దీనికి సంబంధించి శాశ్వత పరిష్కారం కోసం ఏ విధంగా అడుగులు వేయబోతున్నారు? దీనికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను అందరం కూడా ఈ నియోజకవర్గానికి ఇది అత్యవసరమైన విషయం అని కూడా తెలియజేయడం జరిగింది. అంచేత దీన్ని మళ్ళీ టెండర్ పిలిచి అప్పటికే ఎస్టిమేట్లకు ఇప్పుడు 300-400 కోట్లు తేడా వచ్చింది. మళ్ళీ టెండర్లు పిలిచి మళ్ళీ కాలం అన్నది తవ్వి తీరుతాం. అది ఎట్టి పరిస్థితుల్లోనే కూటమి ప్రభుత్వం ఆయనలోనే జరుగుద్ది. ఎట్టి పరిస్థితుల్లో మేము ఎలక్షన్లో మాట ఇచ్చాం, మాట ఇచ్చిన ప్రకారం ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. ఇటు పునరావాస కేంద్రాలు కానీ లేకపోతే సహాయక చర్యలు కానీ అంటే ఇంకా వరద ప్రభావం అయితే పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ప్రజలకు ఎటువంటి సూచనలు చేయబోతున్నారు? పునరావాస కేంద్రాల్లో అంతా ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు. బాగా కాలనీలు పూర్తిగా మునిగిపోయి ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన చేట కొంత రైస్ అది సపోర్ట్ చేస్తున్నారు. ఏదేమైనా కలెక్టర్ గారి నేతృత్వంలో ప్రభుత్వం అంతా కూడా ఎంఆర్ఓలు, ఎండిఓలు, స్టాఫ్ అందరూ కూడా ఇదే పనిలో రాత్రింబాగులు ఉన్నారు. రైతుకి కానీ ఎవరికి ఏ నష్టం వచ్చినా ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. మేము కూడా రాత్రింబాగులు అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాం. ఇవాళ దగ్గర ఉదయం నుంచి 10 గ్రామాలు తిరిగాను. అంటే 1000 ఎకరాలు అంటే చుట్టుపక్కల ప్రజలందరూ కూడా కేవలం రైతులు పంటల మీద ఆధారపడి ఉంటారు. అంటే 1000 ఎకరాలంతా నీట మునిగింది కదా, దానిపై పరిస్థితి రైతులకు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? రైతులకి రేపు వాళ్ళకి పంట నష్ట పరిహారం ఎట్టి పరిస్థితుల్లో దొరుకుద్ది, అందులో తేడా లేదు. అది కూడా పారదర్శకతగా, పార్టీలకు అతీతంగా రైతే ముఖ్యం అన్న ఉద్దేశంతో చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. నిన్న కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో నష్టపోయిన ప్రతి రైతుకు కూడా న్యాయం ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. అయితే పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ అయితే మాత్రం సుమారుగా అంటే వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రతి చోటకి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఒక భరోసాని, ఒక నమ్మకాన్ని అయితే మాత్రం కల్పిస్తున్నారు. అయితే ఏలేరు ప్రాజెక్టు పరివాహక ప్రాంతంగా ఉన్న ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా అప్రమత్తం చేశారు. ప్రజాప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకి ఇటు అంటే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో వాళ్ళకి సంబంధించి సహాయక చర్యలు ఏ విధంగా అందుతున్నాయనే అంశాన్ని అయితే మాత్రం ప్రజాప్రతినిధులు అందరూ కూడా చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎటువంటి నష్టం వాటిల్లకుండా వాటిని ఎదుర్కోవడానికి ఇటు అధికార యంత్రాంగం కావచ్చు లేకపోతే ప్రజాప్రతినిధులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, పిఠాపురం నియోజకవర్గం నుండి.